లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఫ్రెష్గా ఉంటాం అనమాట. ఓకే, ఈ సిస్టమ్ గురించి అయితే నాకైతే ముందుగా ఏం తెలియదండి. నేనైతే ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో చదువుకుంటూ ఉండే మనిషిని. అయితే అలాంటిది నాకు 4 years నుంచి వెస్టేజ్ అయితే మా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. నాకైతే తెలీదు. ఎందుకంటే మా మామగారు మేనల్లుడు అనకపల్లి శ్రీనివాసరావు గారు, ఆయన ఏమో మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా ఆయన గారికి చెప్పేవాళ్ళు, ఇలా వెస్టేజ్ గురించి చెప్పేవాళ్ళు. హెల్త్ సప్లిమెంట్స్ కూడా కొన్ని ఇచ్చారు. కానీ అవన్నీ నేను చూసి ఇవేంటి కొత్తగా ఉన్నాయి, ఇలాంటి సప్లిమెంట్స్ అన్ని వాడుతున్నారు, ఇలాంటివన్నీ వాడుతున్నారు, మందులు అనుకునేదాన్ని నేను. అలాంటిది పక్కన పడేయండి అని అనేదాన్ని. కానీ ఆయన వాడారు. వాడిన తర్వాత కొంచెం బాగుంది, రిజల్ట్ కూడా వచ్చింది. గ్యాస్ట్రిక్ వాడారండి, అలోవేరానా కాంబోడైక్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాతే నేను పెద్దగా పట్టించుకోలేదు. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా ఒక రోజేమో ఎస్ఓసార్ని తీసుకొని వచ్చి ఐడి వేశారండి. అది కూడా నేను వెళ్ళలేదు. అసలు ప్రోడక్ట్ గురించి నాకు తెలియదు, నాకు అయితే ప్లాన్ గురించి తెలియదు. తెలియకపోయినా నా పేరున ఐడి వేశారు మా ఆయన గారు. ఆ విషయం అయితే తెలుసు. ఐడి వేయడం అంటే ఇంతకు ముందు అయితే నెట్వర్కింగ్ మార్కెట్లు చిన్న చిన్నవి చేసిన అందులో ఐడీలు ఇవ్వడం కానీ ఏమీ లేదు. సామాన్లు కొనడం, అమ్మడం అలాంటివి మాత్రమే తెలుసు. కానీ ఎందుకంటే నేను ఈ సిస్టంలోకి రాకముందు LLB చదువుకుంటున్నాను. అయితే ఆ టైంలో నేను ఇలాంటి ఇంకా నెట్వర్కింగ్ మార్కెట్లు అన్నీ చిరాకు వచ్చి నేను ఆపేసి చదువుకున్న టైంలోని సార్ని తీసుకొని వచ్చి అన్ని ప్లాన్ అని చెప్పారు. మా ఆయన గారికి చెప్పారు. నాకు కూడా నేను అసలు వినకపోయినా నేనేం తెలుసుకున్నానంటే, ఆ రోజు ఈవినింగ్ నుంచి మేము స్టోర్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాం. 4 నెలలు అయితే వాడామండి. ఫస్ట్ నెల ఏంటంటే కుకింగ్ ఆయిల్ మేము మార్చుకున్నాం. ఎప్పుడు కూడా బయట కుకింగ్ ఆయిల్ 15 లీటర్ల డబ్బాలు, హౌస్ వైఫ్గా తెలుసు కదండి, ఏవైనా బల్క్గా ఉండాలి. ఇంట్లో వస్తువులన్నీ వంటగదిలోకి వెళ్ళినాక అన్నీ రెడీగా ఉండాలి మనకి. అలాంటి ప్రతి ఒక్కరు కూడా 15 లీటర్లు అలా తెచ్చుకుంటారు ఆయిల్ డబ్బాలు. అలాగే నేను తెచ్చుకునేదాన్ని సిస్టంలోకి రాకముందు. అయితే ఈ ఆయిల్ ఏంటంటే అంటే ఎంత రేటు ఉంది మనకెందుకు అనేసి కూడా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ ఆయిల్ వల్లే నేను హెల్దీగా ఉన్నాను. ఎందుకంటే ఈ సిస్టంలోకి రాకముందు 10 సంవత్సరాలు అంటే మా పాప కడుపులో ఉన్నప్పుడు నాకు ఆస్తమా అనేది వచ్చిందండి. ఆస్తమా వస్తే అంటే చనిపోయే స్టేజ్ కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది నాకు అక్కియాలు మార్చిన తర్వాత ఒకరోజు మ్యారేజ్కి వెళ్ళానండి. వస్తువులు వాడుతున్నాము అంటే సిస్టమ్ గురించి నాకైతే ఏమి తెలియదు, ఇన్కమ్ కానీ ఏం తెలీదు. వస్తువులు అయితే ఆర్గానిక్ వస్తువులు వాడుకుంటున్నాం. ఒకరోజు నైట్ మ్యారేజ్కి వెళ్తే అక్కడేమో నేను ఎప్పుడు ఇన్హేలర్ హ్యాండ్ బ్యాగ్లో లేకుండా వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది ఆ రోజంతా ఇన్హేలర్ మర్చిపోయాను. అంటే మ్యారేజ్ అంటే పెళ్లి కూతురుతో హడావిడిగా ఉంటాం కదా లేడీస్ అందరూ. అలాంటి నేను మర్చిపోయాను చలికాలం టైంలోనే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది అది ఇన్హేలర్ చూసి, అదే ఇది పట్టుకెళ్ళలేదు. నాకు గంటకి ఇన్హేలర్ కొట్టుకునేదాన్ని. అలాంటిది ఏంటా అనేసి అనిపించింది. మార్నింగ్ ఎవ్రీడే కూడా యశోద్ సార్ కానీ శ్రీనని కానీ ఎవరొకరు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. శ్రీనని ఫోన్ చేయగానే నేను అడిగాను, అని నాకు ఆస్తమా కంట్రోల్లో ఉంది ఏంటి అని అంటే, వస్తువులు మార్చుకున్నావు కదమ్మా, మన కుకింగ్ గ్యాస్ చాలా మంచిది అని అన్నారు. అప్పటి నుంచి అయితే వస్తువులు మంచివి అనేసి నేను వాడుతూనే ఉన్నాను. తర్వాత అన్నయ్య అన్నారు, నీకు ఆస్తమా ఉందా అని అడిగారు. ఉంది, నాకు ఇలా 10 years నుంచి ఉందని అని చెప్తే ఎన్ని హాస్పిటల్ తిరిగానండి అసలు. కానీ చాలా అంటే అప్పుల్లో చాలా బాధపడేదండి. బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇన్హేలర్ పట్టుకొని చాలా సిగ్గుపడుతూ ఉండేదన్నమాట. అలాంటిది మనకి ఇందులో వస్తువులు ఏంటంటే నూనె, పంచతులసి, రెస్టోకేర్, ఆమ్లా, ఈ 4 ఇచ్చారు. 4 నెలలు చక్కగా వాడుకున్నాను. ఇప్పుడు ఇన్హేలర్ నా హ్యాండ్ బ్యాగ్లో లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను అనమాట. ఆస్తమా అనేది ఫుల్గా కంట్రోల్ అయ్యింది. ఫస్ట్ నేనైతే అలా హెల్దీగా ఉన్నాను చూసి నాకే తగ్గింది. ఎప్పుడు కూడా ఇంతకుముందు 3000 4000 నెలకొకసారి 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తూనే ఉండేదాన్ని. బ్లడ్ కౌంట్ తగ్గిపోయేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాంటిది నాకే తగ్గింది. ఇంకా ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరికైనా ఈ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు అనేసి మా అత్తగారికి మోకాళ్ళ నొప్పులు ఉండేది. నా 3వ అంతస్తు మా హౌస్. అయితే ఆ 3వ అంతస్తులో పైకి వెళ్ళి బట్టలు ఆరేయడానికి చాలా ఇబ్బంది పడేవారు ఇద్దరం కూడా. అలాంటిది ఇప్పుడు మన దగ్గరేమో మోకాళ్ళ నొప్పుల వస్తువులన్నీ వాడి చాలా, ఆవిడైతే బయట పక్కన ఆరేసి వచ్చి కదా ఎందుకు పైకి అంటే నీ పైన ఆరేస్తాను ఎండ బాగా కాస్తుంది అని అంటారు ఆవిడ. అంత హెల్దీగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ సప్లిమెంట్స్ వల్ల మేమైతే ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరూ వాడిన వాళ్ళే. ఇంట్లో మా మామగారికి అయితే 380 షుగర్ వచ్చేసి చిన్నది ఆఫీస్ అదే డ్యూటీలోని చిన్నదేమో మేకు తగిలేసి కాలుకి చాలా పెద్ద ఇదైపోయి కాలు తీసేయాలని అన్నారు డాక్టర్ అక్కడ మరిపాలెం నర్సింగ్ హోమ్లో. అయితే అలాంటిది మన సప్లిమెంట్స్ ఒకసారి అంటే
నేను వీటి గురించి అంటే నా హెల్త్ బాగుంది ఇంకా తెలుసుకొని మీటింగ్స్కి ప్రతిరోజు ఫాలోఅప్ చేసేవాళ్ళు. ఈశ్వర్ సార్ కానీ, శివ మేడం కానీ, లేకపోతే అన్నయ్య కానీ ఎవరో ఒకరు మీటింగ్స్ ఫాలోఅప్ చేసేవారు. మీటింగ్ కూడా వెళ్ళేదాన్ని కాదు. తర్వాత నా హెల్త్ ఎప్పుడైతే బాగుందో అప్పటి నుంచి మీటింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. మీటింగ్లో అన్నీ వినడం, లేదంటే చివరిని ఎక్కడ కూర్చుని పోయి వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. అలా అనిపించేది అనమాట. అలా చేసేదాన్ని. అంటే ఇప్పుడు కూడా నిర్లక్ష్యం ఎందుకు అనేసి, అంటే చదువుతున్నాను కదా పక్కన ఎక్స్ట్రాగా బర్త్డేని ఎందుకు అన్నట్టు ఆలోచించేదాన్ని. కానీ ఇదే ఇంపార్టెంట్ అని ఇప్పుడు నాకు అనిపించింది. తర్వాత మా మామగారికి అలాగా షుగర్ వచ్చినప్పుడు కాల్ తీసేయాలని చెప్పారు. షుగర్కి మా మామయ్య గారు కొంచెం వినండి, నా మాట విని ఈ సప్లిమెంట్స్ వాడి చూడండి అని చెప్పాను. సార్ ఏం చెప్పారంటే నేము కాలు మీద వేస్తే బాగుంటుంది అనేసి అంటే, తర్వాత డాక్టర్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని వచ్చిన తర్వాత సప్లిమెంట్స్ అన్ని వాడారు 3 months. 3 months వాడిన తర్వాత థ్యాంక్స్ కూడా చెప్పారు నాకు. అంటే అంతకుముందు వినలేదులేండి. 1 year తర్వాత చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎందుకు అది చేయడం, చదువు ఆపేసి ఇవన్నీ చేస్తుంది ఎలగాలి కానీ ఇబ్బంది పెట్టారు. తర్వాత ఈ సప్లిమెంట్స్ ఎవరెవరికైతే అందరికీ యూజ్ అయ్యింది. మళ్ళీ మా హస్బెండ్కి కూడా హై బీపీ ఎక్కువైపోయి ముక్కులోంచి బ్లడ్ పడిపోయేదండి. అలాంటి స్టేజ్లో కూడా నేను మన సప్లిమెంట్స్ అన్ని ఇచ్చాను. ఆయనకి ఇప్పుడు కంట్రోల్గా ఉంది, ఆరోగ్యంగా కూడా ఉన్నారు, బీపీ కూడా కంట్రోల్గా ఉంది. థ్యాంక్ యూ వెస్టేజ్. కానీ ఈ సిస్టంలోకి వచ్చినందుకు మెయిన్ ఫస్ట్ ఏంటంటే ముందు మన ఇల్లు బాగుండాలి, తర్వాత బయట ఎవరికైనా చెప్పాలి. మన ఇంట్లోనే అందరూ ఆరోగ్యంగా ఉంటే మనం మనశ్శాంతిగా ఉండగలం కదండి. ఎవరైనా మంచం మీద పడి ఉంటే మనం ఏది చేయలేము, చదవలేము, ఏది చేయలేము, ఏ వర్క్ చేయలేము. కానీ వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీగా క్రౌన్ డైరెక్టర్గా ఇప్పుడు నిలబడి ఉన్నాను. ఒకప్పుడైతే ఎప్పుడైతే మా ఫ్యామిలీ ఒప్పుకోలేదో కానీ వాళ్ళందరినీ ఇప్పుడు ఒప్పించి నేను వర్క్ స్టార్ట్ చేశానండి. ఈ రన్నింగ్ కల్లా నేను లక్ష్య తీసుకోవడమే కాదు, నాతో పాటు నా 6 lines కూడా లేడీస్ వాళ్ళందరికీ లక్ష్య ఇప్పించాలని టార్గెట్ మీద నేను పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అంకల్ శ్రీనివాసరావు అన్నయ్యకి, మా సార్కి, ఇంపార్టెంట్గా నాకు తెలియకుండా ఐడియా చేసిన మా ఆయన గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఈ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు కూడా ఇది ఏంటా అనేసి పక్కన పెట్టకుండా సార్ చెప్పిన నాలెడ్జ్ అంతా తెలుసుకొని మనం మెయిన్ ఏంటంటే బ్రతకడానికి కావాల్సింది ఒక ఆరోగ్యం, ఆదాయం అనే విషయాన్ని మాత్రం తెలుసుకొని ప్రతి ఒక్కరు దీన్ని అవకాశాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్.